And the next category, Best OTT. And the award goes to Yep TV. May we have the AV, please? తెలంగాణ రాష్ట్రం హనుమకొండలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన యప్ టీవీ సీఈఓ ఉదయనందన్ రెడ్డి లక్షల గృహాలకు ఇంటర్నెట్ టీవీ అందించటం వరకు విజయాల పరంపర కొనసాగుతోంది. ఉదయ్ రెడ్డి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే డిజిటల్ టెలికాం దిగ్గజం సీమెన్స్ లో చేరారు. నోర్టెల్ సంస్థలో సేల్స్ డైరెక్టర్ గా సేవలు అందించారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే ఆశయంతో 2006లో ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా లైవ్ టీవీ, క్యాచప్ టీవీ చూసేలా ఇంటర్నెట్ ద్వారా జనాలకు ప్రసారం చేయటమే లక్ష్యంగా యప్ టీవీని స్థాపించారు. దేశంలో అందరికీ విద్య అందాలనే లక్ష్యంతో 2020లో టొరంటోని స్థాపించారు. ప్రాంతీయ భాషా ఛానళ్లను ఇంటర్నెట్ ద్వారా విదేశాల్లో ప్రసారం చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ యప్ టీవీని ప్రారంభించి టెక్నాలజీ వాడకంతో మరిన్ని ప్రయోగాలకు తెరతీస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు ఉదయ్ నందన్ రెడ్డి గారు. విదేశీ టెలికాం కంపెనీలో 10 ఏళ్లకు పైగా పనిచేశారు. ఆ అనుభవమే నేడు ఇంతటి స్థాయి వ్యక్తిని చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటిగా పేరొందింది యప్ టీవీ. 2007లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ల పెరుగుదలను ముందే ఉదయ్ రెడ్డి గారు ఊహించారు. జార్జియా ప్రధాన కేంద్రంగా యప్ టీవీని ప్రారంభించిన మొదట్లో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొని నేడు ప్రపంచమే తన వైపు చూసేలా ఎన్నో విజయాలు అందుకున్నారు. బెస్ట్ ఓటీటీ అవార్డును అందుకుంటున్న ఉదయ్ నందన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండి.